సత్యకుమార్ యాదవ్ ఈ పేరు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. సత్యకుమార్ యాదవ్ పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా వారి ఆశీర్వాద బలం, వెంకయ్య నాయుడు గారి రాజకీయ సామాజిక స్ఫూర్తి ప్రదాయకం, 25 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ జెండా ఇచ్చిన ప్రేరణకు తార్కాణం సత్యకుమార్ యాదవ్. సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం, నలుబెరుగని సేవే అభిమతం, కష్టం ఏదైనా సమ్మతం. ప్రభువును కానని, సేవించే బంటును నేనని, అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని. బాధ్యుడై ఉంటాను. Of the people, for the people, by the people, pratinidhiga. This is me. This is me. This is me. This is me. ఇక్కడ కొన్ని అతిశయోక్తులు నడుస్తూ ఉన్నాయి, చూస్తున్నాను. అక్కడ ఇంతసేపు ఏవి చూపించారు. ఈ సంచాలకుడుగా ఉంటున్న భాస్కర్ కూడా నా చిన్ననాటి మిత్రుడే. వీళ్ళందరూ కలిసి అదేంటో టీజర్ వచ్చినట్టు దేవర సినిమా రిలీజ్ అవుతుంటే వస్తుంది 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 అని నేను పైనుంచి వస్తుంటే చెప్తున్నారు, చేస్తున్నారు, పునఃశుద్ధి చేపట్టు వస్తున్నారు, టీజర్ చెప్పినట్టుగా చెప్తున్నారు. అటువంటి పెద్ద సీన్ ఏమి లేదు ఇక్కడ. నేను మామూలు కుటుంబంలో ఉన్నవాడిని. ఇదే పట్టణంలో పుట్టింది మా తల్లిగా ఊరైన గడేకల్లి అయితే పెరిగింది ప్రొద్దుటూరులో హోమస్పేట్లో ఒక చిన్న ఇంటిలో ఉంటూ మా నాన్న లారీ డ్రైవర్ గా ఉంటే ఇక్కడే ప్రాథమికోన్నత పాఠశాలలో, తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఉంటున్న బాయ్స్ కాలేజీలో, బాయ్స్ స్కూల్లో చదివి ఇక్కడ పెరిగిన బిడ్డని ఈ సందులు గొంతులు చూసిన వాడిని. నరేంద్ర మోడీ సారథ్యం, సత్యకుమారు దేవి జయం, పల్లె పల్లెన కాషాయం, వికసిస్తున్నది రాకమలం, బహుజన రాజ్యమ సిద్ధాంతం, సత్యకుమారు తో సాధ్యం, మాట ఇస్తే తప్పని వాడు, కల్మష మెరుగని నాయకుడు.